హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. వెడ్నెస్డే ఆఫ్టర్నూన్ ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? నిఖిల్ ఓటింగ్ ఎందుకు డమాల్మని పడిపోయింది? ఎంత పర్సెంట్ పడిపోయింది? ఫస్ట్ ఎవరున్నారు, లాస్ట్ ఎవరున్నారు? అలాగే ఈరోజు లైవ్ అప్డేట్స్ ఏంటి, లైవ్ టాస్క్లు ఏమవ్వబోతున్నాయి, చీఫ్ కంటెండర్స్ కింద ఎవరు ఉన్నారు, చీఫ్ ఎవరు అవ్వబోతున్నారు, సీక్రెట్ రూమ్ ఉందా లేకపోతే డైరెక్ట్ మిడ్ వీక్ ఎలిమినేషన్? యాక్చువల్గా ఈరోజు మిడ్ వీక్ ఎలిమినేషన్ అవుతుంది హౌస్లో, రేపు చూపిస్తారు మనకి. ఇలాంటి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అన్నీ మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు దయచేసి లైక్ చేసి చూడండి. చాలామందికి రికమెండేషన్స్ వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ వచ్చేసరికి లైవ్ అప్డేట్స్ మాట్లాడదాం. చీఫ్ కంటెండర్ల కింద ఫస్ట్ పృథ్వీ అవుతాడు. ఎందుకు అంటే శక్తి టీం లీడ్లో ఉన్నారు కాబట్టి ఇంకా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏం చెప్తారంటే శక్తి టీంకి నిఖిల్కి ఛాన్స్ ఇస్తారన్నమాట. ఒకరిని చీఫ్ కింద సెలెక్ట్ చేసుకో, చీఫ్ కంటెండర్ కింద. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం నిఖిల్ ఏం చేస్తాడంటే మన పృథ్వీని సెలెక్ట్ చేస్తాడు. ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడైనా గ్రాటిట్యూడ్ థ్యాంక్ఫుల్నెస్ చూపించాడు నిఖిల్ అనిపించింది పృథ్వీ మీద. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళ దాంట్లో ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్ కానీ ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ వచ్చిందంటే శక్తి టీంకి అట్లీస్ట్ ప్రీవియస్ వీక్స్లో అది పృథ్వీ వల్లే. పృథ్వీకి దక్కాలి. సో యాజ్ ఎ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ అనుకోండి, యాజ్ ఎ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఆర్ థ్యాంక్ఫుల్నెస్ ఆర్ ఆ బ్రదర్లీహుడ్ సంథింగ్ ఏదైనా సరే ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈసారి అయితే నిఖిల్ పృథ్వీకి ఇచ్చాడు. పృథ్వీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడని టాక్. సో పృథ్వీ అలాగే చీఫ్ కంటెండర్ అవుతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇంక నుంచి రెండు చీఫ్లు ఉంటారు, ఒక చీఫే ఉంటారు. ఎందుకంటే అర్థమైపోయి ఉంటుంది కదా, నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళు వచ్చేస్తారు సీనియర్లు, ఎవరు ఎక్స్ కంటెస్టెంట్లు. వాళ్ళ క్లాన్కి వాళ్ళు చీఫ్ ఉంటారు. ఈ హౌస్లో ఇంక 8 మంది మిగులుతారు కాబట్టి వీళ్ళకి ఒకళ్ళే చీఫ్ ఉంటారు. సో ఇప్పుడు చీఫ్ కంటెండర్ టాస్క్ ఉంటుంది. ఒకళ్ళు పృథ్వీ అయ్యారు కాబట్టి ఇంకొకరు రావాలి. ఆ ఇంకొకరికి వాళ్ళు ఓ బేబీ టాస్క్ పెట్టారు. సీజన్ 7లో ఓ బేబీ టాస్క్ అయింది కదా, డాల్ పట్టుకొని తేవాలి హౌస్లో. ఒక చిన్న హట్లా పెడతారు, అందులో డాల్స్ ఉంటాయి. లేకపోతే వైస్ వర్సా, ఇక్కడ బోర్డు ఉంటుంది, అందులో నుంచి బాల్ తీసుకెళ్ళి ఫస్ట్ ఎవరు హట్లో పెడతారు. అలాగా బేసిక్గా ఎవడు ఫస్ట్ వెళ్ళాడు అనేది ఇంపార్టెంట్ కాదు, ఆడి చేతిలో ఎవరు డాల్ ఉన్నది అనేది ఇంపార్టెంట్. అలా లాస్ట్కి ఎవరు వస్తారో ఆడి విన్ అవుతాడు. సో ఇక్కడ టీమ్ ప్లేయరే విన్ అవుతారు. బట్ ఇండివిజువల్ కష్టం, గ్రూపిజం ఉన్న వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఆల్రెడీ అలాగో గ్రూప్లో ఉన్నాయి కాబట్టి ఇందులో ఏమవుతుందంటే లాస్ట్ 2 వచ్చేసరికి నబీల్ అండ్ ప్రేరణ మిగులుతారు. అప్పుడు చాలామంది సీతా బ్యాచ్, కాంతారా బ్యాచ్ ఏమనుకున్నారంటే అటుపక్క శక్తి వాళ్ళు నబీల్ని సేవ్ చేయరు, ప్రేరణను సేవ్ చేస్తారు. వీళ్ళందరూ బయట మాట్లాడుకున్నారు కదా అనుకుంటే లాస్ట్ పృథ్వీ సేవ్ చేస్తాడు నబీల్ని. ఇద్దరు ఉన్నప్పుడు అంటే ప్రేరణను వదిలేస్తాడు. దాంతో అక్కడ చెక్ పెట్టాడు సీత కన్నింగ్ థాట్స్కి. మీరు అనుకున్నట్టు బయట నుంచి గ్రూపిజం రావట్లేదు, నాకు హౌరీగానే చీఫ్ కంటెంటర్ అవ్వాలని ఉంది, సో నాకు ఆ సమబుద్ధి ఉండాలి అని చెప్పి సూపర్గా అనిపిస్తుంది. లైవ్లో చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. సో పృథ్వీ హ్యాస్ చూజన్ నబీల్, ప్రేరణ కాదు. ఇంకా నోరు మూసుకొని ఉండిపోవాలన్నమాట. ఇంకెక్కడి నుంచి ఇంకేం లేదు, ఎందుకంటే అంత క్లియర్గా ఎవిడెంట్గా అయినా చూపించాడు విత్ ప్రూఫ్. ఇంక వీళ్ళు బ్యాక్ బిచ్చింగ్ చేసుకున్న, ఫ్రంట్ బిచ్చింగ్ చేసుకున్న పీకింది ఏమి ఉండదు ఇంకా. సో అలాగా నబీల్ అండ్ పృథ్వీ చీఫ్ కంటెండర్స్ అవుతారు. వీళ్ళిద్దరి మధ్యలో ఇంకో టాస్క్ అవుతుంది, అది ఈరోజే అవుతుంది మోస్ట్లీ. వాళ్ళిద్దరి మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు కొత్త క్లాన్కి చీఫ్ అవుతారు. ఇంకా ఒకటే క్లాన్ అవుతుంది, నాకు తెలిసి రేపు అవుతుంది అనుకుంటా చీఫ్ కంటెండర్ టాస్క్. అలాగే వైల్డ్ కార్డులు వచ్చేస్తారు, మిడ్ వీక్ ఎలిమినేషన్ అవుతాయి కాబట్టి. కొత్త క్లాన్ చీఫ్ ఆయన ఉంటాడు, మిగిలిన 7 మంది ఆ మెంబర్స్ ఉంటారు. ఆ వచ్చే ఎక్స్ కంటెస్టెంట్లకు వాళ్ళకి ఒక క్లాన్ ఉంటుంది, దానికి ఒక చీఫ్ ఉంటారు. సీక్రెట్ రూము ఒకవేళ ఉండదంటున్నారు, సీక్రెట్ రూమ్ ఉండకపోతే 8 మెంబర్స్ ఉంటారు కాబట్టి సరిపోతుంది. ఒకవేళ సీక్రెట్ రూమ్ ఉండి ఎవరినైనా మెయిన్ కంటెస్టెంట్ సేవ్ చేస్తే మణికంఠ సమ్వన్ వాళ్ళు ఏ క్లాన్కి పెట్టాలనేది బిగ్ బాస్ డిసైడ్ అవుతాడు, అప్పుడు చూద్దాం. సో ఇవి లైవ్ అప్డేట్స్. ఎలా అనిపించాయి చెప్పండి. నబీల్ని సేవ్ చేసే విధానం కానీ, నిఖిల్ వచ్చేసరికి పృథ్వీని తీసుకోవడం విధానం కానీ ఎలా అనిపించింది చెప్పండి. ఇప్పుడు వెడ్నెస్డే ఆఫ్టర్నూన్ ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే ఎలా ఉందంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నిఖిల్ పోషనే ఫస్ట్లో ఉంటుంది అనుకున్నా, ఇప్పటికి బాగుంది. కానీ ఓవరాల్గా యావరేజ్గా చూసుకుంటే నబీల్ది ఒక 1 or 2% ఎక్కువ ఉంది. దాని రీజన్ కూడా అర్థం కూడా కావట్లేదు. ఎందుకంటే నిన్న గేము నబీల్ కంటే నిఖిల్కే మంచి పడింది. బట్ సంహౌ మరి నబీల్ ఫ్యాన్స్ బాగా రియాక్టివేట్ అయ్యారా, నబీల్ ఫ్యాన్స్ బాగా సీరియస్గా తీసుకున్నారో తెలియదు. కానీ నబీల్ ఫస్ట్లో ఉన్నాడు, సెకండ్ వచ్చేసరికి నిఖిల్ ఉన్నాడు. జస్ట్ 2% డిఫరెన్సే, మైనర్ డిఫరెన్సే. బట్ నిఖిల్ది ఫ్లిప్ అయింది. అందుకే డమాల్ అన్నాను, ఫస్ట్ నుంచి సెకండ్ పడిపోయాడు. బట్ ఈ రోజు గేమ్ అవుతుంది చూసారా, ఈ రోజు గేమ్ అయిన తర్వాత జయ్యం లెగుస్తుంది నిఖిల్. ఎందుకంటే పృథ్వీని పిక్ చేసుకోవడం కానీ, లాస్ట్లో పృథ్వీ, నిఖిల్, యష్మి వీళ్ళందరూ కలెక్టివ్గా మాట్లాడుకొని లేదు మనం అలా గ్రూప్ గేమ్ ఆడొద్దు, ప్రేరణనే రిమూవ్ చేసేద్దాం, నబీల్నే ఉంచుదాం, నువ్వు నబీల్తో ఆడి విన్నా అని చెప్పి చాలా మంచి ఎపిసోడ్ ఈరోజు నిఖిల్కి. సో జమ్మని లెగుస్తుందని నా ఫీలింగ్. ఏమో లేకపోయినా తెలియదు, బట్ చెప్తున్నాను నేను. నబీల్కి అయితే మాస్ ఓటింగ్ పడుతుంది. అసలు వీళ్ళిద్దరికి చాలా టఫ్ కాంపిటీషన్. ఇంకొక పర్సన్ టఫ్ కాంపిటీషన్ ఇస్తారనుకుంటే ఆమె 4th పొజిషన్లో సల్లగా కూర్చుంది విష్ణుప్రియ. దానికి ఏం చేయాలో ఆమె చేసిందే. బట్ నిన్న మంచి ఎపిసోడ్ ఆమెకి, ఎందుకంటే నిన్న ఎఫర్ట్ ఇచ్చింది,
ఆ పులిహోర కబుర్లు ఏమీ కలపలేదు అండ్ ఓవర్ యాక్షన్ లాంటివి ఏం చేయకుండా సెటిల్డ్గా ఉంది. బట్ ఆ ఓటింగ్ది అయితే అలానే ఉంది. సో ఫస్ట్ వచ్చేసరికి నబీలు, సెకండ్ వచ్చేసరికి నిఖిల్, మూడు వచ్చేసరికి మణికంఠకి మాత్రం కన్సిస్టెంట్గా అదే 18-19% ఓటింగ్తో అలా దూసుకెళ్తున్నాడు. ఆయనకంటూ ఒక వర్గం ఉన్నారు, ఆ వర్గం అలా గుద్దేస్తున్నారు. సో ఆయనకి డోకా అయితే లేదు. సో కన్సిస్టెంట్గా మంచి పొజిషన్లో ఉన్నాడు, కానీ టాప్ నెంబర్ 1, 2 పొజిషన్కి అయితే రాలేకపోతున్నాడు. బట్ థర్డ్ పొజిషన్లో మణికంఠ సేఫ్గా సెక్యూర్గా ఉన్నాడు. ఫోర్త్ పొజిషన్లో నేను చెప్పాను కదా విష్ణుప్రియ, ఆమె చేతులారా ఆమె చేసుకునేదే. బట్ నాకు తెలిసి బ్యాక్ టు బ్యాక్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత విష్ణుప్రియ కానీ మంచిగా పర్ఫామ్ చేస్తే, మంచి ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేసి, ఈ పులిహోర ట్రాక్ పక్కన పెట్టేసి కానీ వెళ్తే ఈమె కూడా మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి సెకండ్ పొజిషన్కి కాంపిటీషన్ ఇవ్వడానికి వెరీ హై ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈమెకి అంత ఫ్యాన్ బేస్ ఉంది. ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేని కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు ఈ సీజన్లో అంటే అది విష్ణుప్రియ. ఐ హోప్ ఆమె రిలీజ్ అవుతుంది, గట్టిగా ఆడుతుంది, ఎందుకంటే ఆమెకు స్కిల్స్ ఉన్నాయి అని అనుకుంటే అప్పుడు ఇంకా టఫ్ ఫైట్ ఉంటుంది కదా. ఎందుకంటే ఈ క్లాన్ లెవెల్ ఎంత స్ట్రాంగ్ ఉంటే కొత్త వాళ్ళతోనే ఫైటింగ్ అంత బాగుంటుంది. అసలు అందులో మెహబూబు, గౌతమ్ ఇలాగ ఫిజికల్గా స్ట్రాంగ్ కట్అవుట్లు చాలా వస్తున్నాయి. సో బాగుంటుందని నా ఫీలింగ్. మీకేమనిపిస్తుంది చెప్పండి. ఫిఫ్త్ పొజిషన్లో ఆదిత్య ఓం గారు డేంజర్ జోన్లోనే ఉన్నారు. అదే 7%, 7.5%లో ఉన్నారు. డబల్ ఎలిమినేషన్ అయితే ఆదిత్య ఓం గారు కూడా వెళ్ళిపోతారు. దానికి ఇంక మనం చేసేది ఏమీ లేదు. ఎందుకంటే కంపారిటివ్లీ హౌస్లోని వీక్ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారంటే అది అంటే మంచితనం పక్కన పెట్టేసి ప్లే పరంగా చూస్తే ఇంకా ఆదిత్య ఓము 9కే ఉన్నారు. సో ఆదిత్య ఓం గారు 5th పొజిషన్లో ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంటే ఆదిత్య ఓం గారు అయితే వెళ్ళిపోతారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హీ డిజర్వ్స్ దట్ పొజిషన్. అది ఆమెకి అంకితం. ఎందుకంటే ఆమె ఆడింది లేదు, చేసింది లేదు, ఫుల్ ఆన్ బ్యాక్ బిచ్చింగ్. ఒకళ్ళ గురించి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి వేరేలా చెప్పడం, ఆ పర్సన్ గురించి మళ్ళీ ఇంకో పర్సన్ దగ్గరికి వెళ్ళి వేరేలా చెప్పడం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ పర్సన్కి వచ్చేసి వేరేలా చెప్పడం. గేమ్ లేదు, ఒక ప్రాపర్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ లేదు, ఒక వాయిస్ అవుట్ చేసే విధానం లేదు, కాన్ఫిడెన్స్ లేదు, ఏం లేదు, నెగ్లిజిబుల్. సో ఈమెకి సింగిల్ డిజిట్ ఓటింగ్ పడుతుంది 4% అలాగా. ఈమె 100% వెళ్ళిపోద్ది. ఈమెనైతే సేవ్ చేయరు, డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేస్తారు. ఈమె ఎలిమినేట్ అవ్వడం కూడా ఈమెకే మంచిది, ఎందుకంటే ఈమెకే చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో బయటికి వెళ్ళిపోతే బెటర్ అని ఫీలింగ్. ఎందుకంటే ఇక్కడ ఉండి ఆమెకి ఆడలేకపోతుంది. దాంతోపాటు బ్యాక్ బిచ్చింగ్, ఒకరికొకరు పుల్లలు పెడితే చాలా చిరాగ్గా ఉంటుంది కదా, చాలా కోపం మీద ఉన్నారు. నేను మిడ్ నైట్ రివ్యూ చూసినకి అర్థమవుతుంది ఆ ఫ్రస్ట్రేషన్. సీత కూడా ట్రాక్లోకి వచ్చింది. బట్ సీత నామినేషన్స్లో లేదు కాబట్టి ఆమె గ్రాఫ్ ఎలా ఉందో తెలియదు, నెక్స్ట్ వీక్ తెలుస్తుంది. బట్ 9కి అయితే షీ డిజర్వ్స్ టు బి ఎలిమినేటెడ్. చూద్దాం లేదు ఈమె ఎలిమినేట్ అయిపోద్ది. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా లేదనేది చూద్దాం. ఓటింగ్ ట్రెండ్ అయితే అలా ఉంది. నబీల్ దూసుకెళ్తున్నాడు, నిఖిల్ దూసుకెళ్తున్నారు, హోరాహోరీగా ఫైట్ అవుతుంది. విష్ణుప్రియ అది పడిపోయింది, ఆమె లెగాలంటే గట్టిగా ఆడాలి. మనకంటే అయితే కన్సిస్టెంట్ ట్రాక్లో వెళ్తున్నాడు. ఇందాక చెప్పాను కదా చీఫ్ టాస్క్ ఈసారి పృథ్వీ వర్సెస్ నబీల్ హోరాహోరీగా ఉండబోతుంది. మీ సపోర్ట్ ఎవరికి, వాళ్ళిద్దరిలో ఎవరు చీఫ్ అవుతారు అనుకుంటున్నారు, ఎవరు అవ్వాలనుకుంటున్నారు, లైక్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.